బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో అమానుష ఘటన జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు జంటను ఊరి నుంచి వెలివేసింది ఆ గ్రామం. శ్రీరాంపురం గ్రామంలో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు తేజ నాగలక్ష్మి. కులాంతర వివాహం చేసుకున్నందుకు జంటతో పాటు 2 కుటుంబాలను వెలేశారు ఆ గ్రామ పెద్దలు. 2 కుటుంబాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలని, వారి ఇళ్లకు ఎవరు వెళ్లకూడదని గ్రామ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ధిక్కరిస్తే జరిమానాలు తప్పవని గ్రామస్తులు బెదిరించారు. ఇటీవల బారసాల వేడుకలోనూ మరోసారి అవమానం జరిగింది. బారసాలకు బంధువుని ఆహ్వానించేందుకు గ్రామంలోకి వచ్చాడు తేజ. గ్రామ పెద్దల తీర్పు దాటి గ్రామంలోకి వచ్చినందుకు 2 లక్షల రూపాయలు కట్టాలని గ్రామ పెద్దలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం పట్ల ఆ కుటుంబం, బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ బాధిత కుటుంబం కోరుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో అమానుష ఘటన. ప్రేమ పెళ్లి చేసుకున్నారని చెప్పి జంటని ఊరు నుంచి వెళ్ళేశారు ఆ గ్రామస్తులు. ఇన్ఫ్యాక్ట్ ఆ గ్రామం ఇది శ్రీరాంపురం గ్రామంలోని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న తేజ నాగలక్ష్మి కథ. కులాంతర వివాహం చేసుకున్నందుకు జంటతో పాటు 2 కుటుంబాలను కూడా ఆ ఊరు నుంచి వెళ్ళేసింది ఆ గ్రామం సోకాల్డ్ గ్రామ పెద్దలు. 2 కుటుంబాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలని, 2 కుటుంబాలకు ఆ ఊరి ప్రజలు దూరంగా ఉండాలని, వారి ఇళ్లకు ఎవరు వెళ్లకూడదని గ్రామ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ధిక్కరిస్తే జరిమానాలు తప్పవని గ్రామస్తులకు బెదిరింపులు కూడా దిగారట. ఇటీవల బారసాల వేడుకలను కూడా మరోసారి అవమానం జరిగింది. బారసాలకు బంధువుని ఆహ్వానించేందుకు గ్రామంలోకి వచ్చాడు తేజ. గ్రామ పెద్దల తీర్పు దాటి గ్రామంలోకి వచ్చినందుకు 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్పి దౌర్జన్యానికి పాల్పడ్డారట. కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు పోలీసులు అనేది అక్కడ వినిపించామాట. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ముందుగా నా పేరు చీప్ నాగలక్ష్మి అండి. శ్రీరాంపురం మాది. మా అమ్మ నాన్న పేరు చీప్ మంగమ్మ, చీప్ మల్లయ్య స్వామి అండి. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మేమిద్దరం ఒకటే క్లాస్మేట్, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అంతా బాగానే ఉందండి. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మా అమ్మ నాన్న తీసుకొచ్చుకున్నారు, నన్ను వదిలేయలేక తీసుకొచ్చుకున్నారు. బాగానే ఉంది, బాగానే వెళ్తున్నాం వస్తున్నాం, బాగానే ఉంది. బొడ్డోడు నాకు పుట్టి 8 మంత్ అండి ఇప్పుడు బొడ్డోడికి. అయితే ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు అట్లే వీళ్ళని పిలుస్తున్నారని చెప్పేసి, మరి మనం ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు మన ఇంటికి వచ్చి తినాలిగా అని చెప్పేసి 10 మందిని పిలుచుకొని భోజనాలు వండించుకుంటే వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పి ఇంటింటికి పిలిచి పెద్ద మనుషులు రానిలేదండి, భోజనాలకి రానిలేదు. ఆ రోజు తెల్లారి వండుకున్న తెల్లారులు వంటలో మొత్తం పడేసామండి. ఆ రోజు నైట్ మొత్తం పంచాయతీ జరిగింది. పంచాయతీలో రేత్రి 10 కాడ నుంచి 4 వరకు మాట్లాడుకొని 2 లక్షలు కడితే పొలంలో ఉంచుకుంటాం, లేదంటే పక్కన తప్పుకోవటమే అని చెప్పి పెద్ద మనుషులు తీర్పిచ్చారండి. అట్టట్ట 6 నెలలు దాకా ఓపిక పెట్టమండి, ఏం చేస్తారో ఏం చూస్తారో అని మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఇక నేను కేసు పెట్టానండి. ఇది జరిగిన విషయం. మా శ్రీరాంపురం గ్రామం, రెడ్డిగూడెం మండలం అండి, మైలవరం నియోజకవర్గం. రైట్, అది సదరు మహిళ చెబుతూ ఉంది. ఇంత దుర్మార్గమా? ఎవరు గ్రామ పెద్దలు? ఎవరిని బెదిరిస్తారు? 2 లక్షలు ఎందుకు కట్టాలి? వీళ్ళు దౌర్జన్యం చేసినందుకు వీళ్ళ మీద కేసు పెట్టాలి, బెదిరించినందుకు, బెదిరింపులకు దిగినందుకు కేసులు పెట్టాలి. ఫస్ట్ ఊర్లో కాదు, వాళ్ళు జైల్లోకి తొయ్యాలి వాళ్ళని. ఈ సోకాల్డ్ గ్రామ పెద్దల్ని ఊర్లో వాళ్ళు వేరే వాళ్ళని వెలేయడం కాదు, ఆ ఊరు వాళ్ళంతా వాళ్ళని వెలేసి జైల్లో తోయించాలి. పెద్దల ఏ ఊరు పెద్దలయ్యా మీరు? రాజ్యాంగానికి మించిన పెద్దల మీరు? కనీసం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అది ఒకటి ఉందని తెలిసిన పెద్దల మీరు? అసలు ఒకటి గుర్తుందా మీకు? అది అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇంకా ఇదే క్వశ్చన్ రైస్ అవుతుంది. అన్నం తిన్నవాడెవ్వడు కూడా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతోంది. ఏ ఊరు గ్రామ పెద్దలు మీరు? అసలు పెద్దలు అనడానికి అర్హత లేని బుద్ధి మీది. ఒక జంట ప్రేమ పెళ్లి చేసుకుని దే హ్యావ్ రైట్, వాళ్ళు మేజర్స్, వాళ్ళ తల్లిదండ్రులే అక్కడ అబ్జెక్షన్ చేయడానికి లేదు. మీరెవరయ్యా అబ్జెక్షన్ చేయడానికి? హు ద హెల్ యు ఆర్? మిమ్మల్ని ఫస్ట్ గొంతు పట్టి ఆ ప్రాంతం నుంచి వెరేసి మిమ్మల్ని జైల్లో తోయించాలి ఫస్ట్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి మీరేమైనా జడ్జిలా? లా చదివారా మీరు? కాన్స్టిట్యూషన్ చదివారా మీరు? అసలు రాజ్యాంగంలో ఏముంటాయి, హక్కులు ఏముంటాయో తెలుసా మీకు?
నోటికి ఏదొస్తే సోకాల్డ్ పెద్దరికం. ఎవరు పెద్దరికం? పెద్దరికం అంటే బాధ్యత. అటు వాళ్ళని ఊరి నుంచి తరిమేస్తారా? ఆ కుటుంబాలని తరిమేస్తారా? బెదిరిస్తారా? ఒక్కొక్కరిని తీసుకొచ్చి జైల్లో పెట్టించి కఠినమైన శిక్షలేసి ప్రపంచానికి చూపిస్తే ఈ సోకాల్డ్ పెద్దలకి పంచలు తడవాలి. ఒక్కొక్కడికి ఊరు ఒకప్పుడు మనకి ఇటువంటి వ్యవస్థ లేదు కాబట్టి సోకాల్డ్ ఊరు పెద్దలుగా గ్రామ పెద్దలుగా న్యాయం చెప్తారని ఒక వ్యవస్థ పెట్టుకున్నారు. అది అవసరం లేదు, ఇంకా అయిపోయింది అది. లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు, పోలీసింగ్ ఉంటుంది, ఎందుకు పెట్టుకుంది ఇంకా? ఇవన్నీ ఎందుకు ఇంకా? మీరే చేతుల్లోకి తీసుకున్నప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి మీకు ఏం హక్కు ఉందని డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ సారీ కృష్ణమోహన్, మీరు లైన్లో ఉన్నారన్న విషయం కూడా నేను మర్చిపోయాను. వెరీ సారీ ఫర్ దాట్. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? పోలీసులు ఏమైనా దీని మీద దృష్టి సారించారు? ఎప్పటికైనా కదిలేరా కనీసం? సత్యన్, ఇది ఇంకా అంటే అత్యంత ఆధునికంగా ప్రపంచం ముందుకు పోతుంటే ఇంకా పాత ఇప్పుడు పూర్వీకులు చేసిన తప్పిదాలు, ఇంకా కులాంతర వివాహాలు, లేకపోతే ఇంకొకటి ఇష్యూ, గ్రామ పెద్దలు వాళ్ళు ఇవన్నీ నిజంగానే కొంత షాకింగ్ విషయాలు. సత్యం, ఒక ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2024లో వాళ్ళకి ఒక ప్రేమ, రెండు కుటుంబాల మధ్య వాళ్ళ ఒక ఫ్యామిలీ లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆ రోజే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు గ్రామం వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో హైదరాబాద్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒక మంచి జీవితాన్ని, వాళ్ళకున్న చిన్న చిన్న ఇష్యూస్ లో కూడా వాళ్ళకు మంచి జీవితాన్ని చేస్తున్న పరిస్థితి. సారీ సత్యన్, ఇక్కడ నేను వాళ్ళ సామాజిక వర్గాలు, వాళ్ళ క్యాస్ట్ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. మీకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు పెళ్లి అయింది, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడే 2024లోనే వాళ్ళు గ్రామ బహిష్కరణకి గురయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తేజ గాని నాగలక్ష్మి గాని వెళ్ళిపోయారు. వాళ్ళకు ఒక బాబు పుట్టారు. వాళ్ళ తర్వాత ఈ రెండు ఫ్యామిలీకి సంబంధించి కొంత ఓకే అయింది, వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఓకే అయిన తర్వాత అసలు వాళ్ళకు ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో, వాళ్ళ గ్రామానికి తిరిగి వచ్చి ఆ గ్రామంలో అన్నప్రాసన చేయాలనేది వాళ్ళ రెడ్డిగూడెం అనేది మైలవరం దగ్గర శ్రీరామపురం గ్రామం పక్కన రెడ్డిగూడెం మండలం శ్రీరామపురం. అక్కడికి వచ్చి వాళ్ళు చేయాలనుకుంటారు. వాళ్ళు నేరుగా ఊర్లోకి వచ్చారు, అన్నప్రాసన చేసుకున్నారు కూడా. ఇది వాళ్ళ బంధువులు, అమ్మాయి తరఫున బంధువులు, అబ్బాయి తరఫున బంధువులు ఇద్దరికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా కూడా ఇద్దరు కలిసి వాళ్ళు అన్నప్రాసన చేసుకున్నారు. అయితే ఈ లోపల ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వాళ్ళకి ఉన్న రైట్ ఏంటో తెలియదు, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో తెలియదు. వాళ్ళిద్దరు ఆ గ్రామంలో ఇద్దరు పేరెంట్స్ ని, మేము ఎప్పుడో తీర్పిచ్చాం కదా మా గ్రామ పెద్దలుగా, మీరు ఈరోజు వచ్చి మీ ఇంట్లో మీ బంధువుల్ని అందరినీ పిలుచుకొని అన్నప్రాసన చేస్తున్నారు ఆ పిల్లడికి, కాబట్టి మీరు 2 లక్షలు జరిమానా విధిస్తున్నామని చెప్పి తీర్మానం చేశారు. అసలు ఇది ఆటవిక రాజ్యంలో ఉన్నామా, లేకపోతే ఇంకా ఇప్పుడు ఏ యుగంలో ఉంటే ఇంకా ఆటవిక రాజ్యంలో ఉన్నామా, లేకపోతే ఏమున్నామా అనేది నిజంగానే ఇది చాలా మేజర్ విషయం. బహుశా డబ్బుందనే గర్వం అయి ఉంటుందా? బహుశా ఐఎమ్ వెరీ సారీ టు యూస్ దిస్ వర్డ్. డబ్బుందనే గర్వమైనా అదేనా సోకాల్డ్ గ్రామ పెద్దలంటే? అటువంటి వ్యవస్థను ఇంకా బతుకుంది కాదు. ఒక్క సామాజిక వర్గం అక్కడ రూల్ లేదు. ఓకే, ఆ సామాజిక వర్గం రూల్ చేయడం వల్ల మిగతా సామాజిక వర్గాలు వాళ్ళు చెప్పిన సామాజిక వర్గం మీద ఏమీ చెప్పలేని విషయం. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరిని పిలవలేదు. వాళ్ళు అవతల అమ్మాయి తరఫున వాళ్ళు ఏకమయ్యారు, అబ్బాయి తరఫున వాళ్ళు ఏకమయ్యారు.
పెళ్లి జరిగి అయిపోయింది, వాళ్ళు ఎక్కడో వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత ఇద్దరు కుటుంబీకి సంబంధించి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి అనుకున్నారు, అన్నప్రాసనకి బిడ్డను తీసుకొని ఇద్దరు జంట ఇక్కడికి వచ్చారు, నాగలక్ష్మి శైలజ. వచ్చిన తర్వాత కూడా అవును వాళ్ళ పని వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులను తెచ్చుకుంటారు, లేకపోతే నీకు ఇష్టమైతే పో, లేకపోతే లేదు. కానీ వచ్చారని అంటే వాళ్ళ గ్రామ పెద్దలు ఎంత అహంకారంతో ఉన్నారో లేకపోతే ఎంత ఇష్యూ ఉన్నారో అనేది ఈ సబ్జెక్ట్ చాలా సీరియస్ గా మనం తీసుకోవాల్సిన అంశం. అయితే ఇదే వ్యవహారం మీద వాళ్ళు దాంట్లో ఆగలే, వాళ్ళు కొంత చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు ఇద్దరు. కానీ వాళ్ళిద్దరు వెళ్ళి అధికారులకు చెప్పినా, మరొకటి చెప్పారు, అక్కడ స్థానిక పోలీసులు చెప్పినా ఎవరు అసలు ఏంటి వాళ్ళు ఎవరు పట్టించుకోరేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే గ్రామ పంతులు ఏం చెప్తే అక్కడున్న సిఐ వదిలేస్తాడా, లేకపోతే అక్కడున్న ఎంఆర్ఓ వదిలేస్తాడా, ఏంటి ఈ పరిస్థితి? వాళ్ళందరూ కూర్చున్న మొత్తం వీడియోస్ మొత్తం కూడా ఎక్స్క్లూజివ్ గా మనం వాట్సాప్లో వేస్తాం. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అధికారులతో మాట్లాడుతున్నారు. సరే బాబు మేము పెళ్లి చేసుకున్నాం, మేము మేజర్స్, మేము వచ్చాం, మా ఊర్లోకి మమ్మల్ని రానిరా, ఓకే రానిరు, ఎందుకు రానిరు? వాళ్ళ ఊరంటే వాళ్ళ ఇల్లు అక్కడ వరకు పరిమితం అంతే. వాళ్ళేమి ప్రభుత్వ అధికారులు కాదు, వేరే వాళ్ళు కాదు. అసలు వీళ్ళని రానివ్వద్దు అనడమే వాళ్ళు చేసిన ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి దే హావ్ రైట్ టు లివ్, వాళ్ళకి బతికే హక్కు ఉంది అక్కడ. కనీసం అధికారులకి దూరం జరుగుతుంది, అధికారులకు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం. ఇప్పుడు మన విజువల్లో చూడవచ్చు, చాలా మంది పోలీస్ బస్సులో అధికారులు ఉన్నారు, కొంత రెవెన్యూ సిబ్బంది ఉంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? రేపు ఉదయాన్నే ఒక ప్రైవేట్ కేసో లేకపోతే ఇంకొక కేసు వేస్తే వీళ్ళందరినీ ఏం చేయాలి? వాళ్ళందరూ ఇరుక్కుంటారు కదా ఇష్యూలు. అవును, డెఫినెట్ గా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వీళ్ళందరూ కనీసం వాళ్ళకి ఇప్పుడు 2 లక్షల రూపాయలు డబ్బులు కట్టడం కాకుండా డబ్బులు కట్టాలి, మీరు గ్రామ పెద్దలు మీకు చెప్పిందే మీరు చేయాలి, అవసరం అనుకుంటే మీ 2 కుటుంబాలు కూడా బయటకు వెళ్ళిపోవాలి. ఇది అమ్మాయి తరఫున కుటుంబం, అబ్బాయి తరఫున కుటుంబం, ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోవాలి అనేది. ఫస్ట్ వీళ్ళని జైల్లో పెడితే ఈ మాట ఎందుకు, ఆ తర్వాత అన్ని సెటరేట్ అవుతాయేమో. ఎస్ ఓకే అనుకుందాం. బట్ ఇట్లాంటి ఇష్యూస్ లో అసలు ఇప్పుడున్న లేటెస్ట్ పరిస్థితులు, మనం ఏ యుగంలో ఉన్నాం, అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇటువంటి ఇష్యూస్ లో ఎప్పుడో జరిగిన సంఘటన, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మీరు గ్రామం ప్రవేశం చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి గ్రామంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికి ఇద్దరు పేరెంట్స్ సంబంధించిన కులాంతర వ్యవహారమైన వాళ్ళిద్దరూ కలిసే ప్రయత్నం చేశారు, వాళ్ళిద్దరూ కలిశారు. ఆ కుటుంబాలకు లేని సమస్య గ్రామ ప్రజలుగా మీకు వచ్చిన సమస్య ఏంటి? ఎంత అంటే అసలు అధికారులు ఎందుకు రియాక్ట్ కావట్లేదు, ఇష్టంగా ఇప్పుడు దాకా వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనేది ఒక పెద్ద ప్రాబ్లం. కానీ ఈ ఇష్యూని అయితే వదిలే సమస్య లేదు, ఈ ఇష్యూని చాలా దూరం తీసుకోవాలి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి పెట్టాలి, అధికారుల దృష్టి కూడా చాలా సీరియస్ గా పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరు దీన్ని వెనకాల మైలవరం నియోజకవర్గంలో ఎవరు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు, ఎందుకు అంత గడిచేయండి ఈ వ్యవహారం మీద? ఇప్పుడు ఫాలో అయిన అధికారులు లేకపోతే ఎవరైతే ఈ మీటింగ్ లో పాల్గొన్నారో వాళ్ళందరూ పేర్లతో సహా రేపు మొత్తం అన్ని వ్యవహారాలు బయటకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఇంత వ్యవహారంలో ఇంత సీరియస్ గా అసలు ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు దీన్ని ఇంత రియాక్ట్ అవుతున్నారు? అసలు కనీసం వాళ్ళని బయటకి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరినే కాదు వాళ్ళ కుటుంబాలను కూడా బయటకు పంపుతున్నారు. వాళ్ళకి చెప్పకుండా మీరు వచ్చారు కదా, మీరేదో అన్నప్రాసన చేసుకున్నారు కదా, ఆ అన్నప్రాసన చేసిన దానికి 2 లక్షలు ఫైన్ కట్టాలి. అంటే ఇటువంటి సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ కనబడుతుంది. కాకపోతే దీన్ని ఏ విధంగా ముందుకు చూస్తారో చూడాలి. బహుశా రేపు ఈ ఇష్యూ మీద కొంత సీరియస్ అలిగేషన్ అయితే ఏ పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అఫ్ కోర్స్ కాస్త ఎమోషనల్గా అనిపించవచ్చు కాక, కానీ ఆ స్థానంలో మన అక్కో చెల్లో తమ్ముడు వదిను అన్నయ్యో వీళ్ళెవరైనా ఉన్నారనుకుందాం, పరిస్థితి ఏంటి? వాళ్ళ ఊరది,
వాళ్ళకంటే ఒక ఇల్లు ఉంది, వాళ్ళు ప్రేమించారట, ప్రేమించిన పాపం అంట. పాపపుణ్యాలు వాళ్ళకెందుకు? అసలు ఎవరి గ్రామ పెద్దలు? ఎక్కడి నుంచి వచ్చారు? మిమ్మల్ని ఏమైనా అపాయింట్ చేసిన గవర్నమెంట్? మీరు ఈ ఊరికి గ్రామ పెద్దలు, మీరు చెప్పింది నిర్ణయం, ఇక్కడ రాజ్యాంగం అమలు కాదు అని చెప్పి మీకు ఏమైనా చెప్పిందా ప్రభుత్వం? ఇక్కడ మీరు రాసుకున్న రాజ్యాంగం మాత్రమే అమలు అవుతుంది, మీరు ఎప్పటి నుంచి అనుకుంటా మీ కుల రాజ్యాంగం మాత్రమే అమలు అవుతుందని చెప్పి ఇప్పుడు ఏం చెప్పిందా? ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా మీకు రాసిచ్చారా? అసలు మీ వ్యవస్థ ఉందా? మీ వ్యవస్థకు ఒక రికగ్నిషన్ ఉందా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే అన్ని విషయాలు బయటపడతాయి. వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు, అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఉండాలి, వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సిన అంశం. మూడో వ్యక్తికి సంబంధం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు మేజర్స్. ప్రేమ పెళ్లి చేసుకున్నారు, చేసుకుంటే ఊరి నుంచి వెళ్ళేసేస్తారా? వాళ్ళ హక్కు, జీవించే హక్కును మీరు కాలు రాస్తారా? మీరెవరు అక్కడ ఊరి నుంచి? దేశం నుంచి వెళ్ళేసే హక్కు మీకు లేనప్పుడు ఊరి నుంచి ఎలా వేస్తారండి? దేశద్రోహం ఏమైనా చేశారా? వాళ్ళు ఊరికేదో ద్రోహం చేశారా? చట్టాలు న్యాయాలు లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ ఇదంతా ఎందుకు పెట్టుకుంది? డబ్బులు ఎక్కువైపోయి పెట్టుకున్నామా? ఇంకా మీరన్నీ చేసేస్తే ఇంక ఇవన్నీ ఎందుకు? పోలీస్ వ్యవస్థ తీసామని చెప్పండి. మా ఊర్లో పోలీస్ వ్యవస్థ వద్దు, మా ఊర్లో కృష్ణమోహన్ చెప్పినట్టుగా ఎంఆర్ఓ వ్యవస్థ అంటూ ఉన్నాయి కదా, అవి కూడా తీసేసేయండి, ఇవన్నీ తీసేసేయండి. మీరే పెద్ద, మీరు చేసిందే నేను అదో బాహుబలిలో డైలాగ్ ఉంటుంది కదా, ఇదే నా మాట శాసనం అని చెప్పి అలా అగ్రిమెంట్ రాయించుకోండి. ఎక్కడైనా ప్రేమ పెళ్ళిని మీరు అడ్డుకునేంత ప్రయత్నం చేశారు కదా, వాళ్ళు ఊరి నుంచి వెళ్ళేస్తారా? వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి 2 కుటుంబాలు కూడా ఊరి నుంచి వెళ్ళేసే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ జీవించే హక్కును కూడా మీరు కాలు రాసే ప్రయత్నం చేస్తారా? కులాలని ప్రశ్నిస్తారా? ఒకవేళ వీళ్ళతో ఎవరైనా మాట్లాడితే ఆ ఊరి గ్రామానికి కూడా దూరం పెడతారా? ఎవరిళ్లకు ఇన్ఫ్యాక్ట్ వారి ఇంటికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి కండిషన్స్ అండి. మళ్ళీని గ్రామస్తులు కూడా బెదిరింపులు. మీరు గ్రామ పెద్దల గూండాలా? మీరు గ్రామ పెద్దల గూండాలా, రౌడీలా? బారసాలకు బంధువులని ఆహ్వానించేది గ్రామంలోకి. పాప కుర్రోడు వెళ్తే, ఆ తేజన వ్యక్తి వెళ్తే, గ్రామ పెద్దల తీర్పిది, గ్రామం దాటి వచ్చినందుకు 2 లక్షల రూపాయలు జరిమానా అట. 2 లక్షల రూపాయలు కట్టాలట. ఎవరికి కట్టాలి? ఎందుకు కట్టాలి? పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకు ఇంకెందుకైనా అక్కడ పోలీసు వ్యవస్థ తీసి పక్కన పెట్టకుండా ఉన్నతాధికారులు చూస్తుంటే ఇంకెందుకు అక్కడ పోలీసు వ్యవస్థ జీ హుజూర్ అని చెప్పి అందరూ అక్కడ వంగి వడక్కలు పెడుతుంటే ఇంకెందుకు ఆ వ్యవస్థలన్నీ కూడా? ఒక జంటకి రక్షణ కల్పించలేనప్పుడు ఒక వ్యవస్థ ఉంటే ఎంత, పీకితే ఎంత అక్కడి నుంచి? ఇది కదా ఈరోజు సమాజం ప్రశ్నించేది. జిల్లా కలెక్టర్ హ్యాస్ టు రెస్పాండ్ క్విక్లీ ఆన్ దిస్ మ్యాటర్. ఎస్పీలు రియాక్ట్ కావాలి, ఉన్నతాధికారులు రియాక్ట్ కావాలి. జనాల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం చచ్చిపోతూ ఉంటే, లేదురా బాబు వాడెవడో చేసిన తప్పుకి మొత్తం వ్యవస్థను ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తారు? ఇదిగో మేము ఉన్నాం, మా దృష్టికి వచ్చింది ఇది, మీరుగో మేము న్యాయం చేశామని చెప్పండి. అలాంటి తప్పు చేసిన పోలీసులని వెంటనే పీకి పక్కన పెట్టండి. కొంచెం వ్యవస్థను ప్రక్షాళన చేయండి, కొంచెమైనా బాగుపడండి. అఫ్కోర్స్ పోలీసు వ్యవస్థ అంటే వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. బట్ ఆ వ్యవస్థ మీద మరకలు పడినప్పుడు వెంటనే ఆ మరకని చెరుపుకుంటే బాగుంటుంది. అవి ఎండిపోతే మీరు ఎంత చెరిపే ప్రయత్నం చేసినా అంత గటగడుకుపోతాయి, అంత గట్టిగా మారిపోతాయి. మీరు ఎంత క్లీన్ చేసినా వదలవు, ఏదో వదిలినట్టు కనిపిస్తాయి. అండ్ ఐ రిక్వెస్ట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలామంది, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.